హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీనియర్ సిటిజన్‌లకు అంటే 60 ఏళ్ళు దాటిన వారందరికీ కేంద్రం మరో గుడ్ న్యూస్ అండి. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని ఆర్థికంగా స్థిరంగా కొనసాగించేందుకు అదనపు ఆదాయం అయితే అవసరం. సో, సీనియర్ సిటిజన్‌లు సాధారణంగా తమ పెన్షన్, పొదుపు, పిల్లల సహాయంపై ఆధారపడతారు. కానీ ఆదాయం పరిమితంగా ఉన్న సమయంలో వైద్య ఖర్చులు, రోజువారీ ఖర్చులు, ఇతర ఆర్థిక అవసరాలు ఎదురయ్యే అవకాశం ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో భద్రతతో కూడినటువంటి సేవింగ్స్ స్కీమ్ అనేది ఉత్తమ మార్గం. మరి ఇప్పుడు ఏటా 2.46 లక్షల ఆదాయం అందించే సో, రూ. 2,46,000 ఆదాయం అందించే ఒక అత్యుత్తమ సేవింగ్స్ స్కీమ్ గురించి తెలుసుకుందాము. ప్రతి ఏటా ఇంత ఆదాయం అయితే రావడం జరుగుతుంది. సో, అదే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అండి. ఎస్సీ, ఎస్ఎస్‌సి ఆదాయ భరోసా. ప్రభుత్వ బ్యాంకులు మరియు పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న ప్రత్యేక సేవింగ్స్ స్కీమ్. సురక్షితమైన పొదుపు పథకం, కేంద్ర ప్రభుత్వ భరోసా, హై వడ్డీ రేటు, ప్రస్తుతం 8.2% వార్షిక వడ్డీ, ఒక్కసారి పెట్టుబడి, ప్రతి 3 ఏళ్లకు వడ్డీ చెల్లింపు, 5 ఏళ్ల పథకం, మరో 3 ఏళ్ల పొడిగించే అవకాశం, పన్ను మినహాయింపు అయితే ఉంటుంది. సెక్షన్ 80సి ప్రకారంగా 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు కూడా లభిస్తుందన్నమాట. మరి ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లోపల ఎంత పెట్టుబడి పెడితే ఎంత వడ్డీ వస్తుందని ఇది టేబుల్ అయితే చూడొచ్చు. సో, మనం పెట్టుబడి రూ. 1,00,000 పెట్టినట్లయితే 3 నెలల వడ్డీకి 3 నెలలకు గాను వడ్డీ రూపంలో రూ. 2,050. అదే సంవత్సరానికి రూ. 8,200. 5 ఏళ్లకైతే రూ. 41,000 అవుతుంది. అదే 5,00,000 గనక పెట్టుబడి పెట్టినట్లయితే 3 నెలలకు 10,250. అదే గనక ఒక సంవత్సరానికి 41,000. 5 ఏళ్ల వరకు గనక 5,00,000 ఉంచితే రూ. 2,05,000 అయితే రావడం జరుగుతుంది. అదే రూ. 10,00,000 గనక ఈ స్కీమ్‌లో పెట్టుబడిగా పెడితే 3 నెలలకు గాను 20,500. అదే సంవత్సరానికైతే 82,000. 5 సంవత్సరాలకు రూ. 4,10,000 అవుతుంది. అదే ఈ సేవింగ్స్ స్కీమ్‌లో 30,00,000 గనక పెట్టుబడిగా పెడితే 61,000 3 నెలలకు గాను 61,500. అంటే నెలకు 20,000 పైనే అన్నమాట. ఇక సంవత్సరానికి రూ. 2,46,000. అదే 5 సంవత్సరాలకు రూ. 12,30,000 వరకు కూడా మనకు వడ్డీ రూపంలో అయితే రావటం జరుగుతుందనమాట. సో, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక ఉదాహరణ 30,00,000 ఎస్సీ, ఎస్ఎస్‌సిలో పెట్టుబడి పెడితే ప్రతి 3 నెలలకు రూ. 61,500 వడ్డీగా అందుతుంది. అదే సంవత్సరానికైతే రూ. 2,46,000. 5,00,000కైతే 5 12,30,000 ఆదాయం అయితే వస్తుంది. ఈ యొక్క సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో చేరేందుకు అర్హతలు. 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు మాత్రమే ఈ స్కీమ్‌లో చేరవచ్చు. 55-60 ఏళ్ల మధ్య వయసున్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా అర్హులు. రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగులకు 50-60 ఏళ్ల వయసు అనుమతించబడింది. సో, పెట్టుబడి కనీసం రూ. 1,000 గరిష్టంగా 30,00,000 వరకైతే అనుమతించబడుతుంది. అంటే ఈ స్కీమ్‌లో పెట్టవచ్చనమాట. ఇక ఎస్సీ, ఎస్ఎస్‌సి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ప్రయోజనాలేంటంటే సురక్షితమైన ఆదాయం. మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేదు. సో, ప్రతి 3 నెలలకు వడ్డీ రెగ్యులర్‌గా అయితే వస్తుంది. అంటే రెగ్యులర్ క్యాష్ ఫ్లో అనమాట. అప్ అండ్ డౌన్స్ ఏముండవు. పన్ను మినహాయింపు ఉంటుంది. ఇన్‌కమ్ టాక్స్ చట్టం 80సి కింద 1,50,000 వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. పెద్ద మొత్తంలో వడ్డీ ఆదాయం 5 ఏళ్లలో 12,00,000 పైన. సో, మనం 30,00,000 పెడితే 5 ఏళ్ళకి గాను 12,00,000 పైగానే రావడం జరుగుతుంది. పెద్ద మొత్తంలోనే వడ్డీ ఆదాయం వస్తుంది. ఇక ఇతర పెట్టుబడులతో పోలిస్తే మెరుగైన వడ్డీ రేట్లు బ్యాంక్ ఎఫ్‌డి కంటే ఎక్కువ. ఎస్సీ, ఎస్ఎస్‌సిలో పెట్టుబడి ఎలా పెట్టాలి అంటే పోస్ట్ ఆఫీస్ లేదా ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా ఈ స్కీమ్‌లో జాయిన్ అవ్వచ్చు. దరఖాస్తుతో పాటు పాన్, ఆధార్, అడ్రెస్ ప్రూఫ్, ఫోటో అలాగే రిటైర్మెంట్ ప్రూఫ్ సమర్పించాలి.
ఆన్‌లైన్ ద్వారా లేదా ఆఫ్‌లైన్ విధానంలో ఖాతా తెరవడం సాధ్యం. ఒక్కసారి ఖాతా తెరిస్తే ప్రతి 3 నెలల వరకు వడ్డీ స్వయంచాలకంగా బ్యాంకు ఖాతాలో అయితే జమ అవుతుందన్నమాట ఆటోమేటిక్‌గా. సో, ఎవ్రీ 3 మంత్స్‌కి మనకు కావాల్సుంటే విత్‌డ్రా తీసుకోవచ్చు వడ్డీని. ఇక ఎస్సీ, ఎస్ఎస్‌సిలో ను నుండి అంటే ఈ పథకం నుండి ముందుగానే ఆహ్, బయటపడొచ్చా? అంటే ముందుగానే ఎగ్జిట్‌లో చేయొచ్చా? అంటే క్లోజ్ చేయొచ్చా? అంటే 3 ఏళ్ల పూర్తయ్యేలోపు స్కీమ్ మూసేస్తే 1.5% పెనాల్టీ రూపంలో పడుతుంది. 3 ఏళ్ల తర్వాత మూసేస్తే మనము టైం కాకముందే సో, మెచ్యూరిటీ టైం కంటే ముందే క్లోజ్ చేయాలనుకుంటే 3 ఏళ్ల తర్వాత అయితే 1% పెనాల్టీ పడుతుంది. ఇక 5 ఏళ్ల తర్వాత గడువు ముగిసిన తర్వాత అవసరమైతే మరో 3 ఏళ్లు కూడా పొడిగించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ స్కీమ్‌పై పన్ను, టీడీఎస్ మరియు వడ్డీ మినహాయింపు. ఈ ఎస్సీ, ఎస్ఎస్‌సి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ద్వారా ప్రతి ఏటా 50,000 కంటే ఎక్కువ వడ్డీ వస్తే టీడీఎస్ కింద పన్ను మినహాయించబడుతుంది. పన్ను చెల్లించవలసిన పన్ను చెల్లించవలసి వచ్చిన 15 ఆర్ 15 ఫార్మ్ సమర్పించి టీడీఎస్ మినహాయింపు పొందవచ్చు. ఇక ఈ పథకం ఇతర పొదుపు పథకాల కంటే ఉత్తమమా అంటే చూసుకోవచ్చు స్క్రీన్ పైన. మనకు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వడ్డీ అనేది 6-7% మాత్రమే ఉంటుంది. మాక్సిమం 7%. సో, ఇక్కడ మనము ఫిక్స్డ్‌గా 8.2% అయితే వస్తుంది. ఆహ్, ఇక్కడ మనకు పన్ను ప్రయోజనం ఉంటుంది. లభించే ఆదాయం కూడా ఎక్కువ ఉంటుంది. సో, అసలు అమౌంట్ అయితే సేఫ్ అన్నమాట. బ్యాంక్‌లో అయినా గూడా, ఈ స్కీమ్‌లో అయినా గూడా అసలు అమౌంట్ సేఫ్ ఉంటదన్నమాట. అంటే మన యొక్క ప్రిన్సిపల్ అమౌంట్‌కి ఎటువంటి డోకా లేదన్నమాట. ఇక సీనియర్ సిటిజన్‌లకు భరోసానిచ్చే ఆదాయ మార్గం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. సీనియర్ సిటిజన్‌ల జీవితం రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ మీద ఆధారపడి ఉంటుంది. పెరిగిన వైద్య ఖర్చులు, ఇతర అవసరాల దృష్ట్యా అదనపు ఆదాయ మార్గం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పిల్లలపై ఆధారపడని వారికి ఇది మరింత అవసరం. ఈ అవసరాలను దృష్టిలో ఉంచుకొని సీనియర్ సిటిజన్‌ల కోసం ప్రత్యేకంగా రూపొందించాల్సిన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది పెన్షన్‌లాగా ప్రతి నెల ఆదాయాన్ని అందిస్తుంది. ఒక సురక్షితమైన పెట్టుబడి. మార్కెట్‌లో సీనియర్ సిటిజన్‌ల కోసం అనేక రకాల పథకాలు అందుబాటులో అయితే ఉన్నాయి. అయితే వాటిలో ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనేది అత్యధిక వడ్డీ రేట్‌ను అందిస్తూ సురక్షితమైన పెట్టుబడి మార్గంగా అయితే నిలుస్తుంది. పోస్ట్ ఆఫీస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పథకం సుకన్య సమృద్ధి యోజన తర్వాత అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది. ఇది ఒక వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ లాంటిది. ఒకసారి పెట్టుబడి పెడితే వడ్డీ రూపంలో ఆదాయం పొందవచ్చు. ఈ పథకానికి మార్కెట్‌తో సంబంధం లేదు కాబట్టి మీ పెట్టుబడికి పూర్తి భద్రత ఉంటుంది. కొన్ని బ్యాంకులు కూడా ఈ పథకాన్ని అందిస్తూ ఉన్నాయి. సో, ఈ యొక్క సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పథకానికి ఎవరు అర్హులు అంటే 60 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్స్, రిటైర్డ్ ఉద్యోగులు 55-60 ఏళ్ల మధ్య ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు కూడా అర్హులు. సో, రిటైర్డ్ డిఫెన్స్ ఉద్యోగులు 50-60 ఏళ్ల మధ్య ఉన్నవారు కూడా అర్హులు. ఇక ముఖ్యమైన విషయాలు. ఈ పథకంలో చేరేవారు 5 సంవత్సరాల కాలానికి ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. పెట్టుబడిపై వచ్చే వడ్డీని ప్రతి 3 నెలలకోసారి మీ ఖాతాలో జమ అవుతుంది. ఇక ప్రస్తుతం ఈ పథకం కింద 8.2% వార్షిక వడ్డీ రేటు లభిస్తుంది. ఇది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కనీసం ఒక 1000 నుంచి గరిష్టంగా 30,00,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడి మొత్తం వేలలో ఉంచాలి. వందల్లో పెట్టుబడి పెట్టడానికి వీల్లేదు. అంటే మినిమమ్ రూ. 1000 అయితే పెట్టాలి. ఇక పన్ను మినహాయింపు. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80(సి) ప్రకారంగా 1,50,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. షరతులు. ప్రతి 3 నెలలకోసారి వడ్డీ చెల్లిస్తారు. డిపాజిట్ చేసిన తేదీ నుంచి మార్చి 31, జూన్ 30, సెప్టెంబర్ 30 లేదా డిసెంబర్ 31 వరకు లెక్కించి ఆ వడ్డీని ఖాతాలో జమ చేస్తారు. పోస్ట్ ఆఫీస్ వెబ్‌సైట్ ప్రకారంగా ఒక ఆర్థిక సంవత్సరంలో 50,000కు పైగా వడ్డీ వస్తే దానిపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మరి అలాగే మొత్తం వడ్డీ నుంచి టీడీఎస్ కూడా డిడక్ట్ అవుతుంది. అవసరమైతే 5 ఏళ్ల గడువు తీరకముందే డబ్బునైతే మనము విత్‌డ్రా చేసుకోవచ్చు. కానీ దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయి. అంటే కొద్దిగా చార్జెస్ ఉంటాయన్నమాట. సో, పెనాల్టీ 1% ఆర్ 1.5% అట్లా. ఇక మెచ్యూరిటీ సమయంలో అసలు మొత్తం తిరిగి చెల్లిస్తారు.
ఇక లక్షలు ఎలా సంపాదించాలి? ప్రస్తుతం వడ్డీ రేటు ప్రకారంగా సంవత్సరానికి రూ. 2,46,000 ఆదాయం పొందాలంటే ఒకేసారి 30,00,000 ఇన్వెస్ట్ చేయాలి. దీని ప్రకారం ప్రతి 3 నెలలకు రూ. 61,500 వడ్డీ రూపంలో వస్తుంది. అదే 5 ఏళ్ల పాటు ఇలాగే కొనసాగితే మొత్తం 12,30,000 వరకు వడ్డీ ఆదాయంగా పొందవచ్చు. ఇక ఈ పథకంతో పోలిస్తే ఇతర పెట్టుబడి పథకాలు కొన్ని ఎక్కువ రాబడిని అందించవచ్చు. కానీ వాటిలో రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. అదే ఈ మన ఎస్సీ పథకం సురక్షితమైన, స్థిరమైన రాబడిని కోరుకునే సీనియర్ సిటిజన్‌లకు ఉత్తమమైన ఎంపికగా అయితే నిలుస్తోంది. గమనిక ఫ్రెండ్స్, ఇక్కడ వడ్డీ రేట్లనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు తాజా వడ్డీ రేట్‌ను కనుక్కోవడము ముఖ్యము. వన్స్ మనం పెట్టిన తర్వాత ఆ వడ్డీ మనకు ఫిక్స్‌డ్‌గా ఉంటుందనమాట. అంటే మన మెచ్యూరిటీ కంప్లీట్ అయ్యే వరకు. తర్వాత వడ్డీ రేట్లు మారితే దాని ప్రకారంగా మనము ఫిక్స్‌డ్ చేసిన అమౌంట్‌కు ఎంతైతే వడ్డీ ఇస్తారో అది అయితే మారదనమాట ఒకసారి ఫిక్స్‌డ్ చేసిన తర్వాత. సో, ఇది ఫ్రెండ్స్.